హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను ఉప్మా పెసరట్టు చేశానండి. ఉప్మా వేడి అంటారు. ఈ సమ్మర్లో ఉప్మా వేడిని ఈక్వల్ చేయడానికి ఉప్మా పెసరట్టు చేశానండి. ముందు నేను ఒక బాండీలో ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం ముక్కలు కొన్ని వేసి వేగాక టీ గ్లాస్తో 3 గ్లాసు వాటర్ పోసాను. సరిపడా సాల్ట్ వేశాను. నీళ్లు కాగాక ఆ టీ గ్లాస్తో 1 గ్లాసు బొంబాయి రవ్వ వేశాను. సిమ్లోనే ఉంచి నీరు ఎగిరేంత వరకు ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేశాను. పల్లీలు లాస్ట్లో వేస్తే మెత్తబడవండి, అందుకే లాస్ట్లో వేస్తాను. 1 స్పూను నెయ్యి వేశాను. ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పెసలు ముందు రోజు నానబెట్టుకుని మిక్సీలో మెత్తగా దోసపిండిలా చేసుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టి దోశలా వేసి పైన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా కారప్పొడి వేసి అటు ఇటు దోరగా వేగనించాను. తర్వాత వెనక వైపు కొద్దిగా ఉప్మా పెట్టి దోశను మడత పెట్టాను. అంతే, ఉప్మా పెసరట్టు రెడీ అండి. ఈ వేసవికాలంలో ఉప్మా వేడిని ఈక్వల్ చేయడానికి ఇలా ఉప్మా పెసరట్టు చేసుకుని తింటే బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేశారా అండి? ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.